తెలంగాణ మండలిలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి 57 ఏళ్ల పైబడిన వ్యక్తులకు వృద్ధాప్య పెన్షన్ పథకం ఎప్పటిలోగా అమలు చేస్తారు అని అంటే ఆల్రెడీ అమల్లో ఉంది, అది కంటిన్యూ చేస్తున్నామని చెప్పినాం అధ్యక్ష. అందుకోసం నియమ నిబంధనలు రూపొందించారంటే అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాయి, కంటిన్యూ చేస్తున్నాం. ఇంకా కొన్ని కొత్త వాటి కోసం చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో అయితే మేము డైవర్ట్ చేయలే, వాళ్ళు అదనంగా ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ ఇలా రాలే కాబట్టి మేము దానికే మరి పరిమితమై ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. పెన్షన్ అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా మరి అంటే ఆయా వర్గాలకు గతం నుంచి కూడా అది 15 రూపాయలు అనుకుంటా స్టార్ట్ అయింది పెన్షన్. అప్పటి నుంచి మరి మొదలై ఈరోజు 2016 రూపాయల వరకు పెరిగిన ధరలు, జీవన ప్రమాణాలు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా మేము తప్పకుండా పెంచుతాం. గతంలో కూడా వాళ్ళు 2018లో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ 12లో వాళ్ళు ఏం చెప్పారంటే 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్లకు తగ్గించి ఇస్తామని ఇచ్చారు. కానీ ఇచ్చింది ఎప్పుడంటే 3.5 ఏళ్ల తర్వాత 22 నుంచి వాళ్ళు ఈ మేనిఫెస్టోను అమలు చేశారు అధ్యక్ష. మాకు కూడా కొంచెం టైం ఉంది. అదేవిధంగా తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం పెంచుతాం. ఈ పెంచుతారా అనే క్వశ్చన్ రాలేదు ఇందులో. ఈ 57 ఏళ్ళది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నారు కాబట్టి ఆల్రెడీ అమల్లో ఉందని చెప్పడం జరిగింది. కాబట్టి మీ ఉద్దేశం ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా త్వరలోనే అమలు చేసే బాధ్యత మాకుంది, చేస్తామని తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా వృద్ధులకు మేము వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో 47,722 మందికి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇంకా డీప్గా మా మేనిఫెస్టో గురించి కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. 5 దేవాలయాల దేవుళ్ళు ఉన్నారు. అదేవిధంగా కోటగుళ్ళు, రెడ్డిగుడి, మరి ఇవన్నీ తిరుక్కుంటూ రామప్ప, లక్నవరం పోతే ఒక దుబాయ్ని మరిపించే విధంగా మంచి టూరిజం ప్లేస్ ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మహారాష్ట్ర నుంచి బిడ్జయ్ గోదావరి మీద వందలాది వేలాది మంది చనిపోతున్నారు అధ్యక్ష. మాది NH 353 కింద భూపాలపల్లిలో బైపాస్ రోడ్ కనుక నిర్మాణం చేస్తే పేద ప్రజల ప్రాణాలు కాపాడే విధంగా ఉంటుంది. వేలాది బూడిద లారీలు కానీ, ఇసుక లారీలు కానీ, బొగ్గు లారీలతో మరి వేలాది మంది చనిపోవడం జరిగింది. మరి ఈరోజు 353 కింద ఏదైతే NH ఉందో చెల్పూర్ టు భూపాలపల్లి గుడప్పాడుకు 650 కోట్లతో మరి రోడ్డు కూడా మంజూరైంది. దాని బైపాస్ కూడా తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరి లెటర్ పంపించారు. దాన్ని మంజూరు చేయించే విధంగా తగు చర్యలు మీ ద్వారా మరి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు భూపాలపల్లిలో మరి అనేక మంది వందలాది వేలాది మంది చనిపోతున్నారు. తూటలేని తుపాకీ లెక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు, దానికి బస్సు లేదు, అదేవిధంగా ప్లే గ్రౌండ్ లేదు, హాస్టల్ ఫెసిలిటీ లేదు, అదేవిధంగా సెకండ్ ఇయర్ పిల్లలు చదువుతున్నారు. స్పెసిఫిక్ అడిగితే ప్రభుత్వం కరెక్ట్గా నోట్ చేసుకొని ఆన్సర్ చేసేదానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు దాన్ని గమనంలో తీసుకుంటే అందరికీ అవకాశాలు వస్తాయి. ప్లీజ్ ఒక్క నిమిషం సత్యనారాయణ గారు, ఒక్క నిమిషం. సభ్యులందరికీ సూచన, ఒక్క ప్రశ్నకు పరిమితం కాండి. నియోజకవర్గానికి సంబంధించి కానీ లేకుంటే రాష్ట్రానికి సంబంధించి కానీ అయితే అందరికీ అవకాశం దొరుకుతుంది. మీరు ఒకటేసారి 4-5 ప్రశ్నలు అడిగితే జవాబు వచ్చుడు కూడా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి దీన్ని పాటించాల్సిందిగా కోరుకుంటూ సత్యనారాయణ కంప్లీట్ చేయండి. 2 నిమిషాలు అధ్యక్ష. మా దగ్గర హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు కూడా వచ్చారు అధ్యక్ష. ఆ రోజు హాస్పిటల్లో మెడికల్ కాలేజ్ చేసి న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్ సర్జరీ, కార్డియా డిపార్ట్మెంట్ కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 203 పోస్టులను నింపడం జరిగింది. ఎవరైనా చనిపోతే పోస్ట్ మార్టంలో ఏసీ గదులు లేవు, వెంటిలేటర్ లేదు, సిటీ స్కానింగ్ లేదు, MRI లేదు. అదేవిధంగా ఇవన్నీ కూడా మరి మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. అది వెంటనే ఇవి మంజూరు ఇప్పించి ప్రజలను ఆదుకునే విధంగా చేయాలి. మెడికల్ కాలేజ్ కూడా సెక్యూరిటీ, శానిటేషన్ 52 పోస్టులు మరి మంజూరైన దాన్ని ప్రకటన చేసే విధంగా చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. 6 మండలాలతో కూడుకున్నటువంటి ఒకటే సర్కిల్ ఉంది అధ్యక్ష. దానికి 2వ సర్కిల్ కావాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గోరుకొత్తపల్లిలో కూడా పోలీస్ స్టేషన్ కావాలి. ఇవన్నీ కూడా దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష.
ఏపీలో 10వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th క్లాస్ ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. అయితే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28,000 మంది స్టూడెంట్స్ పరీక్షలు రాస్తున్నారు. ఎగ్జామ్ సెంటర్లకు 30 నిమిషాల ముందుగానే విద్యార్థులు చేరుకోవాలంటున్న తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్న 10వ తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ప్రస్తుతం మనతో పాటు డిఎంఓ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎన్ని పరీక్షా కేంద్రాలు ఉన్నాయి? ఆ పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు సార్ విద్యాలకు సంబంధించి? అందులో మనకి 28,636 మంది విద్యార్థులు అటెండ్ అవుతున్నారు. అందులో బాలురు 15,000 మంది ఉన్నారు. బాలికలు 13,200 మంది బాలికలు అటెండ్ అవుతున్నారు. వారందరికీ కూడా పరీక్ష ప్రశాంతంగా రాయడానికి గాను 164 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 164 సెంటర్లలో కావాల్సినంత సిబ్బందిని ఏర్పాటు చేశాము. వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రశాంతమైన వాతావరణంలో అటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పిల్లవాడు కూడా బెంచ్ మీద కూర్చుని కింద ఎక్కడా రాయకుండా బెంచీలు ఏర్పాటు చేశాము. అలాగే వాళ్ళకి ఫ్యాన్లు, లైట్లు కానీ కావాల్సిన మంచినీటి సదుపాయం, ఎండలు ఉన్నాయి కాబట్టి మంచినీటి సదుపాయం కానీ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కానీ ప్రతి కేంద్రంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్ రాయడానికి అన్ని చర్యలు చేపట్టాము. మొత్తం ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఎంతమంది ఇన్విజిలేటర్లు వేశారు? మొత్తం స్క్వాడ్ ఎంతమంది పూర్తి వివరాలు? మొత్తం 164 సెంటర్లు ఏర్పాటు చేశామండి. 164 సెంటర్స్లో కానీ సిట్టింగ్ స్క్వాడ్ మేము 30 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఆఫీసర్ని ఏర్పాటు చేసాం. అదేవిధంగా 10 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ని ఏర్పాటు చేసాం. అంటే మొత్తం కలిపి 40 మంది సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్స్ని మేము డైలీ 40 సెంటర్స్లో మేము కూర్చోబెడుతున్నాము. ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎగ్జామ్ ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళని సెంటర్లోనే కూర్చుని ఏ విధమైన మాస్ కాపింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం 40 మందిని స్క్వాడ్ని మేము ఏర్పాటు చేసి పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి అన్ని చర్యలు చేపట్టాము. సార్ ఇప్పటికే అంటే పరీక్షా కేంద్రాల వద్దకు ఎన్ని గంటలకి పిల్లలు రావాలని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ఒకవేళ అనుకున్న టైం కంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయితే అంటే వాళ్ళని అనుమతించే పరిస్థితి ఉంటుందా, ఉండదా? మ్యాక్సిమం యాక్చువల్గా 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందండి. కానీ అందరు విద్యార్థులకి కానీ తల్లిదండ్రులకి మేము ఉపాధ్యాయుల ద్వారా తెలియజేసింది ఏమంటే పరీక్షా కేంద్రానికి ఒక అరగంట ముందుగానే చేరుకునేటట్టుగా మేము చర్యలు తీసుకోమని చెప్పాము. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఇబ్బందుల్లో చిక్కుకోకుండా ఒక గంట ముందుగానే ఇంటి దగ్గర బయలుదేరి పరీక్షా కేంద్రానికి సరైన సమయానికి వస్తే విద్యార్థులకు కూడా పరీక్ష రాసేటప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా ప్రశాంత వాతావరణంలో రాసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ అనుకోని కారణాల వల్ల ఏదైనా లేట్ అయితే కూడా మేము చీఫ్ సూపరింటెండెంట్కి 10 గంటల లోపు వరకు అలౌ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. అంటే విద్యుత్ అధికారులతో ఏమైనా సమన్వయం చేసుకున్నారు సార్? ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ టైంలో మొత్తం చదువుకుంటూ ఉంటారు. అదేవిధంగా ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ హాల్లో కూడా కరెంటు పోతే కానీ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది చదువుకునేటప్పుడు. అటువంటి వాళ్ళతో ఏమైనా సమన్వయం ఏమైనా కుదుర్చుకున్నారు? దీని మీద జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారికి కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. ఎగ్జామ్స్ 17వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి ఎగ్జామ్స్ పీరియడ్లో ఎక్కడా కూడా కరెంటు అంతరాయం లేకుండా సప్లై చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్స్ జరుగుతున్న సమయంలో కరెంటు సదుపాయం ఎటువంటి అంతరాయం లేకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది. ఇది మొత్తం మీద డిఎంఓ కుమార్ గారు సార్ చెప్తున్నది. మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా కూడా 164 సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే మొత్తం 164 సెంటర్లో కూడా పూర్తి స్థాయిలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, అంటే ముఖ్యంగా పిల్లలకి అంటే ఎగ్జామ్ రాసే పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, మరోపక్క ట్రాన్స్పోర్ట్ విషయంలో మొత్తం ఎందుకంటే తన హాల్ టికెట్ని చూపిస్తేనే పిల్లలు ఆర్టీసీ బస్సులో కూడా ఫ్రీ బస్సును కూడా ఏర్పాటు చేసినట్టు కూడా డిఎంఓ సార్ అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరి ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు జరిగే పరీక్షల్లో కూడా పిల్లలందరూ కూడా బాగా ఎగ్జామ్ రాయాలి. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు కూడా ఎగ్జామ్ టైం కంటే కూడా అరగంట ముందుగానే సెంట్రల్ వద్దకు చేరుకోవాలని చెప్పేసి కూడా సార్ చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమణాథ్తో రాజ్ న్యూస్, కిరణ్, తిరుపతి నుంచి. ఛత్తీస్గఢ్ బీజాపూర్లోని గంగలూరు పిఎస్ పరిధిలో ఐఈడీ బాంబు కలకలం రేగింది. భూమిలో 3 కేజీల ఐఈడీ బాంబు పాతిపెట్టారు. మావోయిస్టులు అమర్చిన బాంబును బలగాలు నిర్వీర్యం చేశాయి. బీజాపూర్ జిల్లాలోని మూతవెండిలో మందు పాత్రను భద్రతా దళాలు గుర్తించాయి. సిఆర్పీఎఫ్ 199 కార్ప్స్ కు చెందిన పీడియా క్యాంప్ సమీపం పరిధిలో జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీ అమర్చారు. బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్,
సుధీర్పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్కు తరలించారు. లోకల్ బాయ్ నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. బెట్టింగ్ యాప్స్ కట్టడిపై తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రితు చౌదరితో పాటు టేస్టీ తేజ, యాంకర్ శ్యామల, కిరణ్ గౌడ్, అలాగే అజయ్, సన్నీ యాదవ్, సుధీర్పై కేసులు నమోదు చేశారు. లోకల్ బాయ్ నానిని పోలీసులు రిమాండ్కు తరలించారు. నానిపై కేసుతో ఇన్ఫ్లుయెన్సర్స్ అలర్ట్ అయ్యారు. యాప్స్ ప్రమోట్ చేసి తప్పు చేశామని క్షమాపణలు చెప్తున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, యథమూల్య బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారిపై ఒకవైపున పోలీసులు ఉక్కుపాదం మోపే ప్రయత్నాలను స్టార్ట్ చేశారు. ఇప్పటికే గత కొన్ని రోజుల నుంచి ప్రస్తుత ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ ఎన్నో విధాలుగా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వీళ్ళ ద్వారా అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇమీడియట్ గా వీటికి సంబంధించి చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే ఇప్పటికే వరుసగా అనేక ప్రాంతాల్లో కూడా వీళ్ళందరి మీద కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కొంతమంది సెలబ్రిటీస్ తో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు దాదాపు 11 మంది మీద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు నమోదైనటువంటి వారిలో బిగ్ బాస్ విన్నర్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్, అలాగే విష్ణుప్రియ, రితు చౌదరి, టేస్టీ తేజ, ఇలా అంటే సోషల్ మీడియాలో ప్రభావితంగా ఉన్నటువంటి కొంతమంది ఆల్రెడీ సెలబ్రిటీస్ గా ఉన్నవారు, బిగ్ బాస్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇలా 11 మంది ఉన్నారు. వీరితో పాటు మరికొంతమంది కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కన్నెర చేస్తున్నారు. వీళ్ళని ఏ క్షణం అయినా సరే అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. అలాగే అవసరమైతే అరెస్టులు కూడా జరిగేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ కారణంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది అమాయకులు ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అనవసరంగా టెలిగ్రామ్ లింక్స్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, లేకపోతే వాట్సాప్ ల ద్వారా వివిధ వాట్సాప్ గ్రూప్లలోనూ ఈ టెలిగ్రామ్ గ్రూపులలో జాయిన్ అవ్వాలని తాము ఇచ్చినటువంటి లింకులలో బెట్టింగ్స్ ప్రమోట్ చేసి లక్షలు మీకు ఆదాయం వస్తుందని చెప్పని ఇలా లేనిపోని మాటలు చెప్పి వాళ్ళు బాగుపడ్డారే తప్ప ఇవి బాగుపడలేదు. పైగా వాళ్ళు ఆస్తులు పోగొట్టుకోవడం, కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, ఇటువంటి ఘటనలు అనేకం జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో వీటన్నిటికీ చూడాలంటే ఎవరైతే చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నటువంటి వ్యక్తుల వరకు వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లందరూ ఇప్పటికే ఆ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు అలర్ట్ అయ్యారు. వరుసగా అందరి మీద కేసులు నమోదు చేస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా ప్రయత్నాలను స్టార్ట్ చేశారు. అమూల్య, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్. తెలంగాణ శాసన మండలి సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. సార్, అసెంబ్లీలో బట్టలిప్పి కొడతాన్న వాళ్ళకేమో రూల్స్ వర్తించవు, మాకు రూల్స్ వర్తిస్తాయి. హౌస్ లో మాత్రమే హౌజే అధ్యక్ష, బయట హౌస్ గురించి గౌరవప్రదమైన హోదాలో ఉన్న వాళ్ళు బట్టలు కూడా తీసుకొస్తామంటేనేమో అభ్యంతరం ఉండదు అధ్యక్ష. రూల్స్ దానికి అభ్యంతరం ఉండదు అధ్యక్ష. ఎవరి పేరు తీసుకోకుండా మాట్లాడితే అభ్యంతరం ఏంటి అధ్యక్ష? వారికో చట్టం మాకో చట్టం అధ్యక్ష. చట్టం అధికార పార్టీ వాళ్ళ చుట్టమైందా అధ్యక్ష? ఏంది అధ్యక్ష ఇది? మీ ప్రశ్న మీద నీ సప్లిమెంటరీ అడుగు కాదు అధ్యక్ష, నాకు మాత్రమే రూల్స్ వర్తిస్తాయి అధ్యక్ష. వర్తిస్తాయి. బట్టలు కూడా తీసుకోవటం, అసెంబ్లీలో అన్నారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మంత్రి గారు అబ్జెక్షన్ చెప్పాలి కదా, ఇక్కడ ఉన్న మంత్రులు అబ్జెక్షన్ చెప్పాలి కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడకూడదు అని నాకేనా? చట్టం అధికార పార్టీకి చుట్టమైందా అధ్యక్ష? అధ్యక్ష, మీ అనుమతితో తప్పకుండా మాట్లాడతాను అధ్యక్ష, దానికి ఏమి ఇది లేదు. నేనేమంటున్నానంటే, సరే మాకొక చట్టం వాళ్ళకొక చట్టం ఉంది, అంబేద్కర్ గారు రాశారు అధికార పార్టీ ప్రతిపక్ష వాళ్ళు అంటే నేనేం చేయలేను అధ్యక్ష. మరి వారు అదే సభలో మనం మరి వారు మాట్లాడారు, వారు కూడా ఉన్నారు పెద్దలు, వారు అంటే నాకు చాలా గౌరవం.
అధ్యక్ష ప్లీజ్ చూసిన ఇంకా అదే చెప్పబోతున్నాను ఇంకా మా ఇంకా మాట్లాడుతున్నాను 10 ఏళ్ళు చూసామని. అధ్యక్ష ఇబ్రహీంపట్నంలో సంబంధించి వారు కూడా అక్కడ ప్రాతినిధ్యం ఇచ్చారు పార్లమెంట్ సభ్యులుగా. ఇప్పుడు సరే ఫ్యూచర్ సీటా, ఫోర్త్ సీటా, ఫార్మా సీటా. అధ్యక్ష గతంలో మేము ఫార్మాసిటీ కోసం ల్యాండ్ యాక్విజిషన్ చేస్తున్న సందర్భంలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా వెంకటన్న కూడా అక్కడ ఎంపీ గారు కాబట్టి ఇక్కడ సార్ నేను కూడా చెప్పాను, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ భూములు వాపసు ఇస్తామన్నారు అధ్యక్ష. మరి ఏ అవసరం కోసం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ చేస్తూ ఉన్నారు అధ్యక్ష? మేము ప్రభుత్వంగా ఉన్నప్పుడు చాలా దూరదృష్టితో ప్రపంచంలోనే కరోనా వస్తే అధ్యక్ష వ్యాక్సిన్ అందించిన చరిత్ర మనది అధ్యక్ష. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు దూరదృష్టితో ఫార్మాసిటీకి ల్యాండ్ అక్విజిషన్ చేశాము అధ్యక్ష. కాంగ్రెస్ నాయకులుగా ఆ రోజు వాళ్ళకి ల్యాండ్ వాపసు ఇచ్చేస్తామని మాట్లాడారు. ఇప్పుడు ఆ ల్యాండ్ ఇస్తున్నారా, లేదా అదే ల్యాండ్ ఫ్యూచర్ సిటీ చేస్తున్నారా, లేదా ఫ్యూచర్ సిటీకి ఇంకా వేరే అక్విజిషన్ చేస్తున్నారా? ఒకటి అధ్యక్ష. ల్యాండ్ అక్విజిషన్కు వ్యతిరేకంగా మాట్లాడిన గత నాయకులు ప్రస్తుత పాలకులు రైతులను ఊచలు లెక్కించి మరీ భూములు తీసుకుంటా ఉన్నారు అధ్యక్ష. మీరు చూశారు, మీరు రైతు నాయకులుగా రైతులంటే మీకు బాగా ప్రేమ మీకు తెలుసు. లగచర్ల ఉదాహరణ మనం తీసుకున్నాం అధ్యక్ష, అక్కడ చూసాము కూడా మనం. కాబట్టి నేను అవన్నీ ప్రస్తావించకుండా నేను మంత్రి గారిని అడిగేది ఏంటంటే, మీరు ఇప్పటి వరకు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అధ్యక్ష అక్కడ రోడ్లు వేస్తూ ఉన్నారు, పెద్ద పెద్ద నేనంటేనే వారు కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు, కార్లు తిరుగుతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు తిరుగుతూ ఉన్నారు, అక్కడ అసైన్ ల్యాండ్ తక్కువ రేటుకు తీసుకుంటూ ఉన్నారు, ఒక విమర్శ వస్తూ ఉంది అధ్యక్ష. దానికి సమాధానం చెప్పాల్సింది విజ్ఞప్తి చేస్తాం. ఆనరబుల్ మినిస్టర్. మా గౌరవ శాసన మండలి సభ్యులు రాజు గారు తప్పకుండా మేము కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష, వారు శాసనసభలో అక్కడ ఉండాలని. సో ఆ సందర్భంలో అక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా సమాధానం ఆ విధంగా చెప్తాం. మరి వారి నాయకులు అందరూ కూడా మొన్న కూడా వారు టికెట్ అడిగినట్టు తెలుసు, కానీ మాకు వారి శాసన మండలిలో సార్ అధ్యక్ష, ఇది పెద్దల సభ అధ్యక్ష, ఆదర్శనీయంగా ఉండాలని మేమందరం కూడా సభకు సంబంధించిన సభ్యులుగా శాసన మండలిలో ఒక సిస్టమేటిక్గా మీ ఆధ్వర్యంలో ప్రశ్నకు సమాధానం దొరికే విధంగా మీరు సభను నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. సార్ డెఫినెట్లీ వారు అన్న 2 పదాలకు సంబంధించి వారు వాపసు తీసుకున్నారు కనుక అదేవిధంగా మరి చైర్మన్ గారు దాన్ని కవిత గారు రికార్డు సీనియర్ సభ్యులు మీరు అలా రన్నింగ్ కామెంట్ చేయడం బాగుండదు. నో, దట్ ఈస్ నాట్ ద వే. పెద్దల సభ ఆ విధమైన గౌరవం ఉండాలి, గౌరవం ఉండే కార్యక్రమం. నేను ఏం చెప్తా ఉన్నాను అధ్యక్ష, దాన్ని సంతోషపడవా? ఒకటి మేము అందరూ మీరు పెద్దల సభ అని చెప్తా ఉన్నాం సార్, మీరు అందరూ మాకు పెద్దలు. సో ఆ మర్యాదను కూడా మేము ఆశిస్తాం. తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పోరుబాట పట్టారు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు స్కూటీ లేదు, లూటీ ఉందంటూ ఆందోళన చేపట్టారు. మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్ నైజం అంటూ నిప్పులు చెరిగారు. విద్యార్థులను కాంగ్రెస్ మోసం చేసిందంటూ స్కూటీ ప్లకార్డులు చేతబట్టి వినూత్న నిరసన చేపట్టారు. డిగ్రీ విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇవ్వని హామీలు సైతం కేసీఆర్ అమలు చేశారంటూ గుర్తు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఇక హామీలు అమలు చేయకపోతే ప్రజాగ్రహం తప్పదన్నారు. సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతోందంటూ బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.